తులసిరెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన, అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికేమో ఆయన కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. సో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జంగిల్ రాజ్ పాలన అయితే నడుస్తా ఉంది ఏపీలో అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో జంగిల్ రాజ్ పాలన గురించి ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం, రేపు వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా ఎన్డీఏ కూటమి పాలన జంగిల్ రాజ్ పాలననే తలపెట్టే విధంగా ఉందా అంటే ఏం చెప్తారు సార్? నా అభిప్రాయంలో దుందే గతంలో వైకాపా పాలన, జగన్ పాలన ఒక అరాచక పాలన, ఆటవిక పాలన, అనాగరిక పాలన, రాక్షస పాలన అని చెప్పేసి ఆ రోజు ఎక్సెప్ట్ వైకాపా పార్టీ అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు విమర్శించాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, కూటమి పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా జగన్ పాలన వచ్చేసి అరాచక పాలన అని చెప్పేసి అందరము అన్నాము. అది వాస్తవం. కానీ ఆ నేపథ్యంలోనే 151 సీట్ల నుండి 11 సీట్లకు ఆ పార్టీ పడిపోయింది ప్రజాకోర్టులో. ఈ యొక్క కూటమి అంతకంటే మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి అందరూ ఆశించాం. కానీ జరిగింది ఏమిటి? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. అప్పటికంటే ఘోరంగా పరిస్థితి తయారైపోయింది. అప్పటికంటే ఎక్కువగా ఇప్పుడు అరాచక పాలన, ఆటవిక పాలన, అనాగరిక పాలన, రాక్షస పాలన జరుగుతూ ఉంది. కాబట్టి మా దృష్టిలో దొందే. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అరాచకం జరుగుతుంది అనేది మా అభిప్రాయం. కానీ జంగిల్ రాజ్ పాలన ఉందా? నిజంగా ఉందా? నేను చెప్తుందా, జంగిల్ రాజ్ అనేది అది ఇంగ్లీష్ పదమో లేకుంటే హిందీ పదమో. నేను చెప్పింది అరాచకం, ఆటవికం, అనాగరికం, రాక్షస పాలన. కాబట్టి అంతకంటే ఎక్కువే చెప్తున్నాం మేము వచ్చేసి. ఆయన వాడిన పదానికంటే ఇంకా ఎక్కువే. ఆయనది కూడా అలాంటిదే. ఆయన దానికంటే కొంచెం 2 ఆకులు ఎక్కువగా ఉంది అది. అంటే లాండ్ ఆర్డర్ అదుపు తప్పింది అంటారా? ఏపీలో లాండ్ ఆర్డర్ లేదు అనే వ్యాఖ్యల్ని మనం ఏకీభవించవచ్చా? 100% లాండ్ ఆర్డరే లేదు. ఓకే. దీనికి తోడు మద్యం ఏరులై పారుతా ఉంది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, జూదం విచ్చలవిడిగా, 3 జోకర్లు, 6 కలావర్లు, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడి దొరుకుతున్నాయి, హై స్కూల్లో ప్రవేశించాయి. దానికి తోడు సోషల్ మీడియా ఒకటి. ఇంకా ఈ 2 పార్టీలు 2014 నుండి 2 పార్టీల మధ్య వచ్చి ఇది బూతు పురాణం. బూతు పదాలకు వాళ్ళకు ఒక డిక్షనరీ ఉంది, వీళ్ళకు ఒక డిక్షనరీ. కాబట్టి ఇద్దరు ట్రైనింగ్ ముందు వచ్చారు బూతు పురాణాల్లో. కాబట్టి అందుకోసమే దొందే అని చెప్పాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ 100% కంట్రోల్ తప్పింది. అంటే తులసిరెడ్డి గారు కాపు కులాల మీదనే టార్గెట్ చేసి మరీ దాడికి పాల్పడుతున్నారు అనేది చర్చ. ఇప్పుడు అంబటి గాని, జోగి రమేష్ గాని, లేకపోతే విడుదల రజని టార్గెట్ చేసి వీళ్ళ మీద వాళ్ళ అనుచరులతోనే దాడికి పాల్పడేటట్టు చేస్తున్నారు అనేది కూడా ఇటు ఒకవైపు వాదన. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఇది నాన్ సెన్స్ అంటాను. నేను కూడా కాపునే, పేరులో మాత్రం రెడ్డి, నా సర్టిఫికేట్ అంతా కాపు. కాబట్టి 5 కోట్ల జనాభాలో అంబటి రాంబాబు ఒక్కడైనా కాపు. మిగతా వాళ్ళు ఎంతమంది లేరు కాపులు? వాళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయా? కాబట్టి ఇది క్యాస్ట్ ఫ్యాక్టర్ తీసుకురావడం అనేది అది ఏ పార్టీ తెచ్చినా, ఆ పార్టీ తెచ్చినా, ఏ పార్టీ తెచ్చినా అది నాన్ సెన్స్. దానికి అర్థమే లేదు. ఆయన ఒక్కడే నా కాపు 5 కోట్ల ప్రజానీకంలో. కాబట్టి అది నాన్ సెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డీ ప్రసాదంలో కల్తీ నెయ్యి జరిగిందనే దానికి ఆజ్యం పోసిందే ఈ గొడవ అనేది ఫ్లెక్సీ వార్. ఇది ఫ్లెక్సీ వారా, లేకపోతే కాస్ట్ వారా, లేకపోతే క్లాస్ వారా? ఇప్పుడు ఆయన నోటు దూర్చువారు. ఇది క్యాస్ట్ వారు కాదు, ఫ్లెక్సీ వారు కాదు, క్యాస్ట్ వారు కాదు, ఏది కాదు. నోటి దురుసు అంబటి రాంబాబుకు జనరల్ గానే నోటి దురుసు ఎక్కువ. ఆ నోటి దురుసు నేపథ్యంలో ఆయన మాట్లాడింది తప్పు. కానీ వీళ్ళు అతని మీద దాడులు చేయడం అంతకంటే తప్పు. ఆయన మాటల దాడి చేస్తే వీళ్ళు భౌతిక దాడి. కాబట్టి మాటల దాడి తప్పే. ఆ నోటి దురుసుతో దానికి వీళ్ళు ఎమ్మెల్యే మాధవి వాళ్ళ భర్త మిగతా వాళ్ళు పోయి ఇంటి మీదకి పోవడం ఏంటి, అద్దాలు పగలగొట్టడం ఏంటి, 5 కార్లు
ధ్వంసం చేయడం ఏంటి, నిప్పు పెట్టడం ఏంటి కార్యాలయానికి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి భౌతిక దాడి అంతకంటే తప్పు. కాబట్టి అంతే తప్పని చేసి దానికి క్యాస్ట్కు తర్వాత ఇవన్నీ ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఆజ్యం పోసింది అనుకోవచ్చా? నిజంగా జరిగిందా? ఏది? నిజంగా కల్తీ అయ్యిందా? ఇప్పుడు సుప్రీం కోర్టు దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం, సిబిఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ. అటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశంతో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సిట్ ఒక ఛార్జ్ షీట్ ఇచ్చింది, ఒక నివేదిక ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చింది 2026 జనవరి 23. దాంట్లో స్పష్టంగా చెప్పింది ఏమని, దీంట్లో ఇది నెయ్యి కాదు, కానీ జంతువుల కొవ్వు కూడా కాదు, నెయ్యి కాదు, దీంట్లో జంతువుల కొవ్వు ఉన్నట్టు కూడా లేదు, ఇది పామాయిల్, పాము కర్నెల్ ఆయిల్, బీటా కెరోటిన్ సంబంధించింది. ఇది దీంట్లో వచ్చేసి దీంట్లో నెయ్యి లేదు, జంతువుల కొవ్వు లేదు, కానీ ఇది పామాయిల్ ప్లస్ పాము కర్నెల్ ఆయిల్ ప్లస్ బీటా కెరోటిన్. ఇది 60 లక్షల కిలోలు సప్లై చేశారు. 20.01 కోట్ల లడ్డులు తయారు చేశారు. దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది. ఇందులో 36 మంది నిందితులు. దీంట్లో డైరీ సంస్థల సరఫరాదారులు, టిటిడి అధికారులు, టిటి ఉద్యోగులు, ఆ సరఫరాదారుల్లో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ. దీంట్లో గత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి యొక్క గతంలో పిఏగా ఉన్నటువంటి చిన్నప్పన్న, ఆయన అకౌంట్లో కూడా 4,69,00,000 పోయింది అని దీంట్లో అవినీతి జరిగింది అనేది స్పష్టంగా చెప్పింది. కానీ అపవిత్రత గురించి చెప్పలేదు. ఈడ అవినీతికి అపవిత్రతకు, ఇప్పుడు మన ఇళ్లలో కూడా నెయ్యి బదులు పామాయిల్ వాడతాం. అందరూ నెయ్యి వాడలేం, ధనవంతులు నెయ్యి వాడతారు, మధ్యతరగతి ద్వారా సామాన్యులు పామాయిల్ వాడతారు పిండి వంటలకు. కాబట్టి పామాయిల్ వచ్చేసి అపవిత్రత కింద రాదు. కానీ నెయ్యి సప్లై చేస్తామని చెప్పి పామాయిల్ సప్లై చేయడము అవినీతి కిందకు వస్తుంది. అదే జంతువుల కొవ్వో పంది కొవ్వో ఇంకోటో సప్లై చేసింటే డెఫినెట్ గా అది అపవిత్రత కింద వచ్చేది. కానీ దీంట్లో అపవిత్రత కాదు, అవినీతి జరిగిందనేది ఎస్టాబ్లిష్ చేసింది. దానికి 36 మంది మీద వాళ్ళ పేర్లు కూడా పెట్టింది. కాబట్టి ఇప్పుడు అంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశంతో నియమితమైనటువంటి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అంత స్పష్టంగా చెప్తే ఇంకా దాన్ని అవినీతి పరుల మీద యాక్షన్ తీసుకోండి. ఆ 36 మంది మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా వచ్చేసి గవర్నమెంట్ అటు చట్టపరంగా. కానీ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి వీళ్ళు కావాల్సింది ఆ 36 మంది కాదు. వాళ్ళకి కావాల్సింది వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళైతే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పేర్లు లేవు కాబట్టి సమస్య అంతా. ఆ 36 మంది పేర్లలో వాళ్ళవి ఉంటే సమస్య లేదు. ఆ 36 మందిలో వాళ్ళవి లేవు. అదొకటి. రెండవది ఏమి, ఈయన అవినీతి గురించి మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో వాళ్ళ టీడీపీ లీడర్స్ మీటింగ్ లో ఆయన చెప్పింది ఏమి, టిటిడి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి ఇది అపవిత్రమైంది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాతనే ఈ యొక్క ఎపిసోడ్ అంతా స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే దానికోసం ఆయన అవినీతి గురించి కంటే అపవిత్రత గురించి మాట్లాడినాడు. దానికి దీంట్లో అపవిత్రత గురించి రాలే ఎక్కడ ఈ యొక్క సిట్ నివేదికలో. దానికోసం నానా తంటాలు. తాను చెప్పిన అవినీతి కంటే అపవిత్రతను ఎస్టాబ్లిష్ చేసుకునే దానికోసము ఒక తప్పు కోసం 4 తప్పులు. తర్వాత వాళ్ళ పేర్లు రాలేదు కాబట్టి ఆ 4 పేర్లు, దానికోసం ఈ తిప్పలన్నీ. లేకుంటే వచ్చేసి దీంట్లో తప్పు జరగలేదని చెప్పి తప్పు జరిగిందని చెప్పింది కదా సుప్రీంకోర్టు. 250 కోట్ల అవినీతి జరిగింది, పేర్లు చెప్పింది. దాంట్లో వచ్చేసి రేపుగా మిగతా వాళ్ళు ఒక 7 పేర్లు ఉడికొచ్చి రేపు చిన్నప్పన్న అకౌంట్లోకి డబ్బు ఎట్లొచ్చింది, ఆయన డబ్బు ఎక్కడ పోయింది, దాన్ని ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో చేసి దాన్ని రేపు కోర్టులో నిరూపించవచ్చు కదా, ఒకవేళ వైవి సుబ్బారెడ్డి గారి మిగతా వాళ్ళు ఉంటే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2024 సెప్టెంబర్లో అనాలోచితంగా చేసినటువంటి ఏదో విధంగా వచ్చేసి
రాజకీయంగా దెబ్బతీయాలని అపవిత్రత వాడుకొని అవినీతి కంటే అపవిత్రత పవర్ఫుల్ ఆయుధమని అనుకొని ఆ అపవిత్రత ఆయుధాన్ని ప్రయోగించాడు. అది బెడిసి కొట్టింది. ఆ అపవిత్రత ఆయుధం బదులు అవినీతి ఆయుధం వచ్చింది. కానీ ఆయన ఆశించింది అపవిత్ర ఆయుధము. అది రాలేదు కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దానికోసము తిప్పల మీద తిప్పలు పడుతున్నాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒకరంటే ఆనాడు పవన్ కళ్యాణ్ వచ్చేసి నువ్వు ఒకటంటే నేను రెండంట అని చెప్పేసి ఆయన మొత్తం ప్రచారణ యాత్ర చేసి కార్యక్రమం చేసి ఆయన అయోధ్య కూడా ఆపాదించి వెంకటేశ్వర లడ్లు చేసిన తిరుపతి లడ్లు తిరుమల లడ్లు అయోధ్య కూడా విని అపవిత్రమైంది ఈవెన అయోధ్య రామాలయం అని ఆయన ఒకటి ఇంకా 4 చేసేసి ఇద్దరు అపవిత్రత వాడుకొని రాజకీయంగా జగన్ను వైకాపాను దెబ్బతీయాలని చూసిన నేపథ్యంలో ఆ అపవిత్రత సుప్రీంకోర్టు సిబిఐ సిట్టు రాలేదు కాబట్టి దానికోసము అవస్థ పడతా ఉన్నారు. ఆ అవస్థ తప్పు మీద తప్పు చేస్తున్నారు. లేని దుమ్ము నెత్తిన పోసుకుంటున్నారు. వాళ్ళ నెత్తిన దుమ్ము పోసుకుంటున్నారు. అంత మీకు ఏమి అంత ఆతృత వెంకటేశ్వర స్వామిని అపవిత్రత చేయాలని? కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు, పేరుకు మాత్రం నేను వెంకటేశ్వర స్వామి భక్తుని టామ్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు అంటే దేవునికి మహిమ లేదు, ఆయన పవిత్రత ఆయనే కాపాడుకోలేకపోతున్నాడు అని టామ్ చేస్తున్నారు టీడీపీ కుటుంబం వాళ్ళు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు అపవిత్రమైన అని టామ్ చేస్తున్నారు ప్రపంచానికంతా. ఆడ అవినీతి జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన చిట్టి చెప్తా అంటే వీళ్ళకు అపవిత్రత అని చెప్పేసి దాన్ని టామ్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, లడ్డు ప్రతిష్టను దెబ్బతీస్తా ఉంది కూటమి పార్టీలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. అక్కడేమో అవినీతి జరిగిన దానికి వాళ్ళు చెప్పాలి క్షమాపణ, అవినీతి జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. తన హయాంలో అవినీతి జరిగింది కాబట్టి తనకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు. తన హయాంలో టిటిడి లాంటి సంస్థలో 250 నెయ్యి సప్లై బదులు పామాయిల్ సప్లై చేసినంత పెద్ద అవినీతిలో ఆయన క్షమాపణ చెప్పాలి అవినీతి కోసం. వీళ్ళు అపవిత్రత ఆరోపణ చేసి దేవుని ప్రతిష్టను దెబ్బతీసిన దానికోసం వీళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలా. ప్రజల మనోభావాలు దెబ్బతీసిన దానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పాలా. అవినీతికి తన హయాంలో జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇద్దరు క్షమాపణ చెప్పాలా. ఇప్పుడు లడ్డు వివాదంలో తప్పు ఎవరిదంటే ఏం చెప్తారు సార్? ఎవరిది తప్పు? అవినీతి వరకు జగన్ తప్పు. అది డైరెక్ట్ తప్పని కాదు, అది హయాంలో జరిగింది కాబట్టి అవినీతి వరకు ఖచ్చితంగా ఆయన తప్పు. కానీ అపవిత్రత అనే దాన్ని ఆపాదించి దీన్ని టామ్ చేసి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన దానికోసం చంద్రబాబు నాయుడు అతనికంటే ఇంకా పవన్ కళ్యాణ్ 4 ఆకులుగా ఎక్కువ, వీళ్ళిద్దరు తప్పు. ఓకే, ఇప్పుడు లడ్డులో కొవ్వు కలిసింది నిజమా అబద్ధమా మీరేం చెప్తారు? సుప్రీంకోర్టు చెప్పింది కదా, దాంట్లో కలిసినట్టు నిర్ధారణ లేదు. వాళ్ళు కలవలేదు అని చెప్పలేదు, కానీ కలిసినట్టు ఆధారాలు లేవని చెప్పారు. అంటే ఇంకా అర్థమేమి? దాన్ని బట్టి కలిసినట్టు ఆధారాలు లేవంటే దానికోసమే కదా మొత్తం ఇదంతా సిట్టి వేసింది, దానికోసమే కదా. ఉందా లేదా నిరూపించే దానికోసమే కదా. ఉంది అని నిరూపించలేనప్పుడు మనం ఇండైరెక్ట్ గా వచ్చేసి లేదు అనుకోవాల్సిందే. ఉంది అని నిరూపించలేనప్పుడు లేదు అనుకోవాల్సిందే.